శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, భాగవతం భగవద్గీత చెప్పుకుంటున్నాం సత్సంగంలో భాగంగా. పునః ప్రారంభించి 3-4 రోజులైంది. మనం మొదటి అధ్యాయంలో ఉన్నాం. ముందుగా గీతమును ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. 25వ శ్లోకం వరకు చెప్పుకున్నాం నిన్న మొదటి అధ్యాయంలో. 26 నుండి కొనసాగిద్దాం. తత్రా పశ్యాత్ స్థితాన్ పార్థః పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఇవన్నీ బంధుత్వాలు. రథాన్ని ఇరు సేనల మధ్య నడపమని చెప్పాడు కృష్ణ భగవానుడికి అర్జునుడు. అక్కడ నిలబెట్టిన తర్వాత చూశాడు ఎదుటి పక్షంలో ఉన్న యోధులు. పాపం ఒక్కసారిగా ఆయనకి ఎవరు కనిపించారు అక్కడ? అందరూ తండ్రి వరుస వాళ్ళు, కొడుకుల వరుస వాళ్ళు, లేదా పితామహులు తాత వరుస వాళ్ళు, ఆచార్యుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా, అలానే మాతులాన్ మామల వరుసలు, భ్రాతృ అన్నదమ్ముల వరుసలు, ఇలా మనవళ్ళ వరుసలు, ఆ తర్వాత పిల్లనిచ్చిన మామలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ చూశాడు. 2 సేనల యందు, ఒక ఎదరు సేనే కాదు తన సేనలో. ఇంతకుముందు తెలియదా అంటే ఒక్కొక్కప్పుడు ఆ పరిస్థితి వస్తే కానీ మనసుకు దుఃఖం రాదు. ఈయనకి దుఃఖం వచ్చేసింది. అటు ఇటు ఇద్దరు కూడా మనవాళ్లే, రక్త సంబంధీకులే కదా. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్టో ఇదమబ్రవీత్. పాపం ఒక్కసారిగా శోకం పొంగుకొచ్చింది, కళ్ళమ్మటి నీళ్లు వచ్చాయి. అప్పుడు అంటున్నాడు అర్జునుడు కృష్ణుడితో, దృష్పేవం స్వజనం కృష్ణ, చూస్తే వీళ్ళందరూ నా స్వజనులేయా కృష్ణ. యూత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరమే రోమహర్షస్య జాయతే. వీళ్ళందరూ ఇప్పుడు సమరోత్సాహంతో నిలబడి ఉన్నారు, యుద్ధం చేయాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఈ స్వజన సమూహాన్ని చూసిన తర్వాత నా హృదయము, నా అవయవాలు అన్ని శిథిలమైపోతున్నాయ్యా. నోరంతా ఎండిపోతున్నది, వణుకొస్తున్నది, గగుర్పాటు వస్తున్నది. గాంధీవం సంసతే హస్తాత్, చేతిలో ఉన్న గాంధీవం కింద పడిపోతున్నది. అయితే త్వక్చైవ పరిదశ్యతే, త్వక్కు అంటే చర్మం దహించిపోతుందయ్యా. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతి వచ మే మనః, మనస్సేమో భ్రమకు గురవుతుందయ్యా, ఇక్కడ నిలబడలేకపోతున్నాను నేను అన్నాడు. రేపు మనం 31వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. మహాపాపాది పాపాని గీతాచన గీత ఎత్ర గీత